హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరులో నిర్వహిస్తున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తున్నారు. అదేవిధంగా క్రీడల్లో ఎవరైతే ఆడుతున్నారో క్రీడా అభిమానులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో అసలు లోపల ఏ విధంగా నిర్వహిస్తున్న ఈ క్రీడలను ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. అందిస్తున్నటువంటి క్రీడాభివందనాలు. రాష్ట్ర చరిత్రలో లక్షలాది మంది ఒక ఉద్యమ స్ఫూర్తితో క్రీడలకు సంబంధించి ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యంగా ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు జరిగి ఉండవు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువకులకు సంబంధించి మరింత క్రీడా ఉత్సాహాన్ని కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి, యువతని
మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడల్లో తమ ప్రతిభను చాటేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడో క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడో వాళ్ళందరినీ పిలవడం, ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం గర్వకారణం అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి నజరానాలు ప్రకటించడం, దానితో మనం ఉప్పొంగిపోతున్నాం తప్ప నిజమైనటువంటి మట్టిలో దాగినటువంటి మాణిక్యాలు విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను గుర్తించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాదాపుగా వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాల్లో, సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తీసుకురావడం, దానితో పాటు క్రీడాకారులకి స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు ఏదైతే పరిచయం చేశారో క్రీడాకారులని ఈరోజు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారుల పరిచయం చేసి ఆ క్రీడాకారుల ద్వారా మీరు మరింత స్పందనను పొందాలని, మరింత దానికి సంబంధించి ఇన్స్పిరేషన్ కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈరోజు ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి కానీ వార్డు నుంచి వచ్చేటువంటి వ్యక్తి కానీ మండల స్థాయిలో ఆడతాడు, మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఆడతాడు, జిల్లా స్థాయిలో ఆడతాడు, దాంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఆడతాడు. అంటే ఒక పిల్లవాడికి అన్ని దగ్గరలో అవకాశం రావడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాడు రాష్ట్ర స్థాయికి ఎదగడానికి, దానితో పాటు 3 సార్లు ఆ టీం ఈరోజు నగదు బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి పిల్లలని వదిలేయకుండా ఏదో రకరకాలైనటువంటి గ్రీక్ మెమోరియల్ టోర్నమెంట్స్ ఏదో ఒకటి మొక్కుబడిగా పెట్టడం కాకుండా పిల్లలు నిజమైనటువంటి క్రీడా స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కనీసం ఒక సచివాలయ పరిధిలో 20 టీములకు తగ్గకుండా 10 బాయ్స్ 10 గర్ల్స్ కి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆడుదాం ఆంధ్ర పేరుతో గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి స్థానికంగా ఉండేటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా, స్థానికంగా ఉండేటువంటి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అన్ని విధాల అన్ని వర్గాల అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుని ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ క్రీడల లాంఛనంగా ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో మనం ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం అనేక సందర్భాలలో చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆచరిస్తుందో ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈరోజు మన పరిపాలన విధానం ఎదగడం జరిగింది. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర కూడా రాబోయేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు మన బాటలో పయనించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తిని క్రీడా ప్రతిభని చాటి చెప్తూ క్రమశిక్షణగా ఈరోజు మరలా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలు క్రమశిక్షణతో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళందరినీ ఆడించేటువంటి వాళ్ళు కూడా తమ బిడ్డలుగా భావించి అంపైర్లు కానీ కోచెస్ కానీ మేనేజర్స్ కానీ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఏర్పాటు చేసి ఇంతమందితో నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు అధికారులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పిల్లల్లో ఉండే వాళ్ళలో ఉండే మెరిట్స్ ని క్రీడా మెరిట్స్ ను పైకి తీసుకురావాలి, క్రీడలను ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గతంలో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూల్స్ లో పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఈరోజు ఈ కార్పొరేట్ విద్య చిన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో స్కూల్స్ ను పెట్టి పిల్లలకి ఆడుకునే అవకాశం కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఉండే దాన్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు పొందిన క్రీడాకారులను పరిచయం చేయడం కూడా చాలా సంతోషించదగిన విషయం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారి స్ఫూర్తితో మన పిల్లల భవిష్యత్తులో ఎంతో మంది క్రీడల్లో రాణించేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
కూడా వారి ప్రతిభను కనబరిచి మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంని రూపొందించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి గ్రామ మరియు వార్డు సచివాలయాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులకు 15 సంవత్సరములు పైబడి 60 సంవత్సరములలోపు వయసు వరకు పురుషులు మరియు మహిళలకు అర్హులు. క్రీడాకారుల కొరకు 5 ప్రసిద్ధ క్రీడలను ఎంపిక చేయడం జరిగింది. 1 క్రికెట్, 2 వాలీబాల్, 3 కబడ్డీ, 4 ఖోఖో, 5 బ్యాడ్మింటన్ డబుల్స్. ఈ క్రీడలను గ్రామ వార్డు సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో జరిపి వారి ప్రతిభను వెలికి తీయడంలో పాటుగా విజేతలను సర్టిఫికేట్స్, మెమోంటోను, నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగును. కావున ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో రాణించి మీ ప్రతిభను మీరు ఎంచుకున్న క్రీడలను కనబరిచే విధంగా నిలవాలని కోరుకుంటూ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. ఎవరైతే యువత, విద్యార్థులు వారందరికీ కూడా క్రీడల పట్ల ఒక ఉత్సాహాన్ని, పోటీతత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము. దీన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువత కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, విద్యార్థులకు అందరికీ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి క్రికెట్ కిట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఇంత శ్రమిస్తున్నారని మీ అందరికి కూడా తెలియచేస్తూ, యువత అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా గ్రామంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులందరూ కూడా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కల్పించాలని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా మీ మద్దతు ఉండాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడే కమిషనర్ గారు టాస్ చేశారనమాట. అయితే క్రీడాకారులు ఆడుతున్నటువంటి క్రికెట్కి సంబంధించి బ్యాటింగ్ ఎవరిది బౌలింగ్ వెళ్ళదు అనేది ఇప్పుడే డిసైడ్ అయింది. అయితే ఇందులో భాగంగా మనకి క్రీడాకారులు మనతో ఉన్నారు. ఒకసారి క్రీడాకారులతో మాట్లాడదాం. హాయ్ సార్. ఎలా ఉంది ఇక్కడ గేమ్ ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇక్కడ స్టార్ట్ చేయడం, మీరు ఆడడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బేసిక్గా ఆఫ్టర్ లాంగ్ టైం మేము మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాం. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దర్ ఓన్ లైఫ్. సో వాళ్ళు ఏంటంటే ఆఫీస్ పనులు వీటిలో చాలా బిజీ అయిపోయారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టినందుకు మా కజిన్స్ ఇంకా మా ఏరియాలో ఎవరెవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం అండ్ దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయడం, ఈరోజు మ్యాచ్ ఆడడం అనేది జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఫైన్ దట్స్ ఫైన్. సో బేసికలీ మీరు ఏం చేస్తుంటారు నార్మల్గా? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైట్ నౌ వర్కింగ్ ఇన్ HCL. ఓకే, సూపర్. ఇదనమాట. యాక్చువల్లీ మా పర్సనల్ లైఫ్కి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు చాలామంది క్రీడాకారులు ఇక్కడ వచ్చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ అనుభూతి ఎలా ఉంది? ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు, ఎలా ఉందో ఒకసారి తెలుస్తుంది. హాయ్ బ్రదర్. హాయ్ యా, నా పేరు అమిత్. నేను యాక్చువల్గా ఇక్కడే పోలీస్ కాలనీలో ఉంటాము. సో ఇక్కడ మేము చాలా సంవత్సరాల తర్వాత ఆడుతున్నాం. యాక్చువల్ మోస్ట్లీ ఇట్స్ బీన్ 5 years ప్లేయింగ్ హియర్ అరౌండ్. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మా తమ్ముళ్ళతో ఇంకా చాలా మందితో కలిసి ఆడుతున్నాం ఇక్కడ. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫన్ గేమ్. సో ఇలాంటివి చాలా కండక్ట్ చేయాలి యాక్చువల్గా. సో నాకు తెలిసి జగన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్ అదే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి గేములు చాలా స్పెషల్ అని చెప్తున్నారు. ఇలాంటి గేమ్లు చాలా రావాలని కూడా ఆయన తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ రోజు అయితే మన నెల్లూరులోనే నిర్వహించినటువంటి ఈ గేమ్స్కి ప్రత్యేకంగా చాలా మంది ఇక్కడ క్రీడాకారులంతా కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ అంతా కూడా కిక్కరిచ్చిపోయిందనమాట. గ్రౌండ్ అంతా చాలా మంది క్రీడాకారులతో ఇక్కడ విచ్చేస్తున్నారు. ప్రతిది కూడా ఇక్కడ ఓన్లీ ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి గేమ్కు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ క్రికెట్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడే కమిషనర్ గారు టాస్ వేసి బౌలింగ్ని డిసైడ్ చేసేసారనమాట. సో ఎవరిది బ్యాటింగ్ ఎవరిది బౌలింగ్ అనేది ఇప్పుడే డిసైడ్ అయింది. కాసేపట్లో మ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది మన గ్రౌండ్కి వచ్చేస్తున్నప్పుడైతే ఇక్కడ ఈ గ్రౌండ్కు సంబంధించినటువంటి నెల్లూరులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దానికి భాగంగా కమిషనర్ గారు అయితే దీనికి ముఖ్య అన్ని ప్రోత్సాహంతో ఇదంతా జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీడాకారులకు సంబంధించిన ఈ క్రికెట్ అనేది కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీక్షించడానికి అనేక మంది ప్రేక్షకులు వచ్చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసి వీక్షిస్తున్నారు. అదేవిధంగా జాతీయ వందన గీతంతో స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్రీడకు సంబంధించిన జ్యోతిని కూడా వెలిగించి గేమ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. మరికొద్ది కాసేపట్లో గేమ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.